నమస్తే. మొన్నటి అసెంబ్లీ ఎలక్షన్స్ కి ముందు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తెలంగాణకు వచ్చారు. ఎస్సీ వర్గీకరణకి మేము అనుకూలమని చెప్పారు, కమిటీ వేయబోతున్నామన్నారు. సో సరే, అది భారతీయ జనతా పార్టీకి ఎంతవరకు ఎలక్షన్స్లో ఉపయోగపడ్డదో కానీ ఎలక్షన్స్ అయిపోయిన తర్వాత ఇప్పుడు ఎంపీ ఎలక్షన్స్కి ముందు మళ్ళీ మేము కమిటీ ఏదైతే వేస్తామని హామీ ఇచ్చామో ఆ మేరకు కమిటీ వేస్తున్నామని నిన్న కేంద్ర ప్రభుత్వం ప్రకటన కూడా జారీ చేసింది. సో దీని మీద కాంగ్రెస్ పార్టీ ప్రెస్ మీట్ పెట్టింది, దానికి కౌంటర్ ఇస్తూ ఉన్నారు. మాట్లాడదాం. నా ముందు దళిత జాతి రత్నాలు ఇద్దరు ఉన్నారు, సంపత్ కుమార్ గారు అండ్ ప్రీతం గారు. సంపత్ గారు ఆలంపూర్ నియోజకవర్గం అండ్ ప్రీతం గారు తుంగతుర్తి నియోజకవర్గం. సో ముందుగా ఎవరితో స్టార్ట్ చేయమంటారు? అంతా లైవే, అటు ఇటు ఏముండదు. ఎందుకు మీరు కౌంటర్ చేస్తున్నారు? అంటే మీకు చాలా ఇబ్బందికరమైన సిచ్యువేషన్ అయినా ఎస్సీ వర్గీకరణకి బీజేపీ నిర్ణయం తీసుకోవడం, కమిటీ వేయడం? యువర్ మిస్టేక్ అని రవి గారు. ఇబ్బంది కాదు, కడుపు మంట, ఆవేదన, ఆందోళన ఆ రకంగా బయటకు వస్తుంది. ఎందుకంటే నరేంద్ర మోడీ గారు ఇప్పుడు కమిటీ చేయాల్సిన అవసరం లేదు. కమిటీ పేరు మీద కాలయాపన చేసి మళ్ళీ ఒకసారి మాదిగలను, దళితులను మోసం చేయడానికి పడిన కుట్రలో భాగంగా కమిటీ. నిజంగా నరేంద్ర మోడీకి చిత్తశుద్ధి ఉంటే దాదాపు నెల రోజుల ముందు ఎన్నికల కంటే, అసెంబ్లీ ఎన్నికల కంటే నెల రోజుల ముందు మా దళిత సామాజిక వర్గ మీటింగ్ పెట్టి దాంట్లో అనౌన్స్ చేసి ఏమని కమిటీ వేస్తాను. ఒక నిజంగా ఆయనకు చిత్తశుద్ధి ఉంటే ఆ రోజే మెట్లు దిగి స్పెషల్ ఫ్లైట్ ఎక్కి ఢిల్లీ పోయిన తర్వాత కాంగ్రెస్ పార్టీ వేసినటువంటి ఉషా మెహ్రా కమిటీ రిపోర్టు టేబుల్ మీద ఉంది. ఈ రోజు వేసినటువంటి కమిటీలో 5 మంది సభ్యులు ఉన్నారు కదా, ఒక సభ్యుని టేబుల్ మీద కాంగ్రెస్ పార్టీ వేసిన కమిటీ రిపోర్ట్, ఉషా మెహ్రా కమిటీ రిపోర్ట్ ఉంది. ఆ రిపోర్ట్ను దులిపి క్యాబినెట్లో ఆమోదించి రాజ్యాంగ సవరణ చేస్తే 10 రోజులలో అయిపోయే కార్యక్రమాన్ని 10 సంవత్సరాలు పెండింగ్లో పెట్టిండు నరేంద్ర మోడీ. దళితుల ఉసురు పోసుకుంటున్నాడు. దళితుల ఆత్మఘోష బీజేపీ మీద ఉంది కనుకనే సీట్లు రాలేమన్నా అనుకుంటున్నారు. రేపు పార్లమెంట్లో లాభం జరుగుతుందేమో, కమిటీ వేస్తే మొత్తం మాదిగలు బోర్ల పడతారేమో. కమిటీ రిపోర్ట్ సరిగ్గా లేదని వాళ్ళు భావిస్తున్నారేమో. కొత్తగా 10 సంవత్సరాల కింద రిపోర్ట్ కదా, కొత్తగా చాలా చేంజెస్ జరిగినాయి కదా, చాలా మార్పులు వచ్చినాయి కదా, కొత్త రిపోర్ట్ అవసరమని ఇమీడియట్గా కొత్త రిపోర్ట్ కోసం ప్రయత్నం చేస్తున్నారేమో, రాగానే అమలు చేస్తారేమో. ఎస్, యువర్ రైట్. 10 సంవత్సరాల లోపల మార్పులు వచ్చింటాయి కనుక మళ్ళీ కమిటీ వేయాలని ఆలోచన వచ్చింది. 10 సంవత్సరాలు ఎవరి వల్ల కాలయాపన జరిగింది? నీ వల్లనే కదా నరేంద్ర మోడీ గారు. ఇక్కడ బీఆర్ఎస్ కేసీఆర్ వల్లనే కదా. వీళ్ళిద్దరు పట్టించుకోకపోవడం వల్లనే, వీళ్ళిద్దరూ ఓటు యంత్రాలుగా చూస్తున్నారే మాదిగలను, మాలలను, దళితులను తప్ప వాళ్లకు రాజ్యాంగబద్ధంగా అంబేద్కర్ ఇచ్చినటువంటి దామాషా ప్రకారము వాళ్ళ హక్కులు కానీ వాళ్ళ లాభం కానీ చేకూర్చాలనేటువంటి చిత్తశుద్ధి లేకపోవడం వల్ల ఇక్కడ దాకా వచ్చింది. దట్స్ వాట్ ఐఎమ్ సేయింగ్. నరేంద్ర మోడీ ఈజ్ ద మెయిన్ కల్ప్రిట్ ఇన్ ద హోల్ ఎపిసోడ్. 2004లో రాజశేఖర రెడ్డి గారు శాసనసభలో తీర్మానం చేసి 2006లో మేలో కేంద్ర ప్రభుత్వం దగ్గర తీసుకొని సోనియా గాంధీ గారికి మొరపెడితే 2006 11వ నెల నవంబర్లో కమిటీ వేస్తే ఉషా మెహ్రా కమిటీ 2008లో కమిటీ రిపోర్ట్ ఇచ్చింది. ఏమని? 241(a) రాజ్యాంగంలోని ఆర్టికల్ 10లో 241(a)ను సవరించాలి. అది సవరిస్తే ఏబిసిడి వర్గీకరణ అనేది రాష్ట్రాలకు అధికారాలను బదలాయించినట్లు అవుతుంది. అప్పుడు రాష్ట్రాలు స్వేచ్ఛగా అక్కడ ఉన్నటువంటి పరిస్థితి, సామాజిక పరిస్థితులకు అనుగుణంగా వర్గీకరించవచ్చు అన్నది. అప్పటి నుంచి ఇప్పటి వరకు పెండింగ్ పెట్టిన తర్వాత అధికారంలోకి వచ్చి భారతీయ జనతా పార్టీ పెండింగ్లో పెట్టి ఇప్పుడు ఓట్ల కొరకు, సీట్ల కొరకు రేపు ఎట్లా లొటపీస్ అయింది మొన్న అసెంబ్లీలో కనుక అట్లీస్ట్ పార్లమెంట్లోనన్నా లబ్ధి పొందాలని చెప్పి మాదిగలను మాయా చేయాలి. మీరు వేసిన ఉషా మెహ్రా కమిటీకి ఇప్పుడు మోదీ వేసిన కమిటీకి డిఫరెన్స్ ఏంది? సేమా? నో. ఉషా మెహ్రా మీరు వేసిన కమిటీకి అంత శాంటిటీ ఉందా, వీళ్ళు వేసిన కమిటీకి ఉన్నదా? నో. ఉషా మెహ్రా కమిటీయే శాంటిటీ తోటి చేసింది కూడా. ఎట్లా? ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లోని ఆ రోజున 23 జిల్లాలు తిరిగి జీవన స్థితిగతులు మాల, మాదిగ, పింజరి, డక్కలి, మా 79 ఉపకులాలు ఏవైతున్నాయో వాటి మీద సామాజిక, తర్వాత ఆర్థిక, సాంస్కృతిక నేపథ్యాన్ని చూసి ఎవరు ఏమిటి ఎలా ఈ దశాబ్దాల కాలంగా అధికారంలో ఉన్నప్పుడు ఈ రిజర్వేషన్లు ఎవరికి ఏ రకంగా ఉపయోగపడ్డాయి, ఎవరు ఇంకా కింద ఉన్నారు, ఎవరు ఇంకా పైన ఉన్నారు, ఎవరిని సామాజికంగా పైకి, ఈ రకమైనటువంటి బ్యాలెన్సెస్ అన్నీ చేసి రెడీగా ఉందండి. ఆల్రెడీ వండిన ఫుడ్ ఉంది, బిర్యానీ. దబ్బున 10 రోజులలో తిని చేసేదానికి నువ్వు మళ్ళీ ఇప్పుడు కొత్తగా బియ్యము పండించాలి, నూనె తేవాలి, ఉప్పు తేవాలి, కారం తేవాలని ఎందుకు చేస్తున్నావు అని అడుగుతున్నాం. ఎందుకు చేస్తున్నావు అంటే మళ్ళీ మాయా మచ్చింది చేయాలి,
ఎన్నికల్లో లబ్ధి పొందాలి. అయిపోతే 5-6 నెలల్లో ఇచ్చేస్తారేమో, నమ్మకం లేదా మీకు? 5-6 నెలలు, దట్స్ వాట్ ఐఎమ్ సేయింగ్. 5-6 నెలల్లో అవుతుంది అని చెప్పి నెల రోజులల్లా ఓట్లు గుద్దించుకుందామని ప్రయత్నం చేస్తున్నారు. మాదిగలు, దళితులు అంత అమాయకులు కాదు. మొన్న అసెంబ్లీలో ఏం జరిగిందో మళ్ళీ అదే రిపీట్ కాబోతామని తెలంగాణ రాష్ట్రంలో. ఇది ఒకటి తెలంగాణ రాష్ట్రానికి సంబంధించింది కాదు, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, కర్ణాటక 3 రాష్ట్రాలు అసెంబ్లీ నుంచి తీర్మానం చేసి పంపించినాయి. 3 రాష్ట్రాలు రికమెండ్ చేసినాయి. 3 రాష్ట్రాల్లో అత్యంత తీవ్రమైనటువంటి గంభీరమైనటువంటి సమస్య, దళితుల లోపల పెనవేసుకుపోయినటువంటి సమస్యను రాజకీయం కొరకు వాడుకుంటున్నటువంటి దౌర్భాగ్యం భారతీయ జనతా పార్టీ దళితులు నమ్మే పరిస్థితులు లేదు. బరాబర్ కాంగ్రెస్ పార్టీ ఆ రోజు ఉషా మేహరా కమిషన్ వేసింది. మళ్ళా సంపత్ కుమార్ శాసనసభలో ఈ రోజు ముఖ్యమంత్రి, ఆనాటి పిసిసి అధ్యక్షుడు, అంతకుముందు నాతో పాటు ఎమ్మెల్యే అయినటువంటి యనుమల రేవంత్ రెడ్డి, దళితుడు కాకపోయినా ఇద్దరం కలిసి శాసనసభలో గొంతిప్పినాం ఏబిసిడి వర్గీకరణ చేయాలని. ఇదే బీఆర్ఎస్, ఇదే బీజేపీ వాళ్ళు కూడా ఉన్నారు శాసనసభలో. మేము గొంతిప్పి ఆడ పెండింగ్లో ఉంది, కాంగ్రెస్ పార్టీ చేసింది అమలు చేయడానికి ఒత్తిడి తెద్దాం కేంద్ర ప్రభుత్వం మీద అంటే దానికి వినలే. మమ్మల్ని 3 రోజులు సస్పెండ్ చేసారు అసెంబ్లీలో నుంచి. ఆ రకంగా ఎన్నికల సమయంలో రాహుల్ గాంధీ కూడా చెప్పారు, మేము పెట్టిన ఉషా మేహరా కమిషన్ రిపోర్ట్ను యథావిధిగా ఆమోదించండి, ఏబిసిడి వర్గీకరణ చేయండి అని భారతీయ జనతా పార్టీ నా గద్వాలోనే డిమాండ్ చేసింది. దట్ ఈస్ కాంగ్రెస్ చిత్తశుద్ధి టువర్డ్స్ వర్గీకరణ. సో నా పాయింట్ ఏంటంటే, ప్రీతం గారు మీరు చెప్పండి, ఎస్సీ వర్గీకరణ ఉద్యమం స్టార్ట్ చేసింది అంటే దాన్ని ముందుకు తీసుకెళ్ళింది ఏ మాటకి ఆ మాట మందకృష్ణ మాదిగ గారు. మరి మందకృష్ణ మాదిగ గారు ఉషా మెహ్రా కమిటీ ఆల్రెడీ ఇచ్చిన రిపోర్ట్ ఉంది, దాన్ని మీరు సంతకం పెడితే దాన్ని ముందుకు తీసుకెళ్తే క్యాబినెట్ ఆమోద ముద్ర వేస్తే అయిపోద్దని మరి ఆయన ఎందుకు చెప్పట్లేదు? ఇప్పుడు వేసిన కమిటీని స్వాగతిస్తూ భారతీయ జనతా పార్టీని నిర్ణయాన్ని స్వాగతిస్తున్నారు కదా. మరీ ముఖ్యంగా మాదిగ జాతి కూడా తెలుసుకోవాల్సిన ఒక ముఖ్యమైన విషయం, మందకృష్ణ మాదిగ గారు ఉద్యమం మొదలు పెట్టారు, అందులో ఎటువంటి అనుమానం లేదు. కానీ అసమానతలను గుర్తించి 1969లోనే లోకూర్ కమిషన్ని ఏర్పాటు చేసింది కాంగ్రెస్ పార్టీ. పంజాబ్, హర్యానా రాష్ట్రాలలో వర్గీకరణను తీసుకొచ్చింది కాంగ్రెస్ పార్టీ. మళ్ళా అసమానతలను పూర్తి దేశవ్యాప్తంగా పెట్టెళ్ళిపోతున్న సమయంలో మందకృష్ణ మాదిగ గారు ఉద్యమం తీసుకున్నారు. ఆ ఉద్యమాన్ని మేము కూడా రెస్పెక్ట్ చేస్తాం. ఆ ఉద్యమంలో సంపత్ గారు కూడా ఎంఎస్ఎఫ్కి స్టూడెంట్ విద్యార్థిగా ఆయన కూడా రాష్ట్ర అధ్యక్ష పదవి చేసినాడు. నేను కూడా ఎంఆర్పిఎస్లో కీలక భాగస్వామ్యం మేము కూడా చేసినాం. ఉద్యమము సమయంలో వచ్చుకుంటూ ఈరోజు ఇక్కడ దాకా వచ్చింది పరిస్థితి. వచ్చిన తర్వాత ఆనాడు కాంగ్రెస్ పార్టీ, సంపత్ కుమార్ గారు ఆనాడు శాసనసభ్యులుగా ఉండే ఉషా మెహ్రా కమిషను అద్భుతమైన కమిషను, జస్టిస్లతో కూడుకున్న ఒక కమిషను, పూర్తి స్థాయిగా ఆంధ్రప్రదేశ్లో తిరిగి స్థితిగతులన్నీ తెలుసుకొని ఒక కమిషన్ ఒక రిపోర్ట్ తయారు చేయడం జరిగింది. తయారు చేసి మేము అమలుపరిచే సమయంలో ప్రభుత్వము మార్పిడితోని గత 10 సంవత్సరాల నుంచి కాలయాపన చేస్తున్న ఇదే బీజేపీ ఏదైతే ఈరోజు వర్గీకరణని అడ్డం పెట్టుకొని కేవలము మాదిగల ఓట్లను దండుకోవడానికి మాత్రమే, ఇంతవరకు దేశ చరిత్రలో ఎక్కడ కూడా ఏ ప్రధానమంత్రి కూడా ఒక కుల సంఘం పెట్టిన మీటింగ్కి పోలే. నరేంద్ర మోడీ గారు వచ్చినారు, మేము స్వాగతిస్తున్నాం. కానీ కుల సంఘం మీటింగ్కి వచ్చి మమ్మల్ని మోసం చేయడము కరెక్ట్ కాదు అని అంటున్నాము. మరి అసెంబ్లీ ఎన్నికలలో వాగ్దానం చేసి పోయినారు. ఆ రోజు ఫ్లైట్ ఎక్కితే మళ్ళీ పార్లమెంట్ ఎన్నికలు నగారా మోగే సమయానికి మళ్ళీ ఇప్పుడు గుర్తుకొచ్చి మళ్ళీ ఇప్పుడు ఇంకో కమిటీ పేరు మీద మాట్లాడుతున్నారు. ఇది పూర్తి స్థాయిగా దళితులను మోసం చేసే పూర్తి స్థాయి కుట్ర. ఈ కుట్రను కాంగ్రెస్ పార్టీ బరాబర్ ఎక్కడ కూడా 1% కమిషన్ రిపోర్ట్ రాగానే కమిషన్ అధ్యయనం జరిగింది. ఆనాడు కాంగ్రెస్ పార్టీలో కామన్ మినిమం ప్రోగ్రామ్ లో ఆనాడు నేషనల్ అడ్వైజరీ కౌన్సిల్ ఉండే. ఇది కేవలం బీజేపీ ఏ విధంగా అయితే నాగ్పూర్లో కూర్చొని ఆర్ఎస్ఎస్ హెడ్ క్వార్టర్లలో ఏ విధంగా అయితే డెసిషన్స్ తీసుకుంటుందో కాంగ్రెస్ పార్టీ ఆ విధంగా డెసిషన్స్ తీసుకోదు. ఈ రోజు దేశ ప్రజల కోసమని అవసరపడ్డ డెసిషన్స్ అవి ఉపాధి హామీ పథకమే కానివ్వండి, రైట్ టు ఫుడే కానివ్వండి, రైట్ టు లివే కానివ్వండి, అన్ని కూడా నేషనల్ అడ్వైజరీ కౌన్సిల్ తీర్మానం పొందిన తర్వాతనే బయటికి వస్తాయి. ఉషా మెహ్రా కమిషన్ రిపోర్ట్ నేషనల్ అడ్వైజరీ కౌన్సిల్ దగ్గర పెండింగ్ ఉన్న సమయంలో మా ప్రభుత్వాలు మారిన క్రమంలో ఈ ప్రభుత్వం వచ్చింది. ఇది కూడా 2008 నవంబరు 10వ తేదీ ఉషా మెహ్రా కమిటీ రిపోర్టు స్పష్టంగా కేంద్ర ప్రభుత్వం సబ్మిట్ చేయడం జరిగింది. 2009లో ఎన్నికలు వచ్చినాయి, అవునా? 2009 తర్వాత కూడా మేమే అధికారంలో ఉన్నాం. కానీ తెలంగాణ రాష్ట్రంలో ఉవ్వెత్తున ఎగసిపడే తెలంగాణ ఉద్యమ సెగల కింద అనేక సమస్యలు ఎట్లా మరుగున పడినాయో ఇది కూడా సమస్య మరుగున పడి తెలంగాణ ఉద్యమం మీద పోయింది. ఆ తెలంగాణ ఉద్యమంలో కూడా ఎక్కువ దళితులు పాల్గొన్న వాస్తవం కూడా మీకు తెలుసు. దాంట్లో భాగంగా ఆ పెద్ద ఉద్యమంలో ఇది మరుగున మాట. మేము చేయడంలో చిత్తశుద్ధి ఉంది. తెలంగాణ ఉద్యమం వల్ల చేయలేకపోయినాం. తెలంగాణ ఉద్యమం వచ్చిన తర్వాత మేము కేంద్రంలో కానీ రాష్ట్రంలో కానీ అధికారంలో లేము.
కేంద్రంలో బీజేపీ ఉంది, రాష్ట్రంలో భారతీయ జనతా బీఆర్ఎస్ ఉంది. ఇక్కడ ప్రతిపక్ష పార్టీగా నేను కొట్లాడినా, అక్కడ నందివెల్లయ్య మాట్లాడిండు, మా పార్టీ అధ్యక్షుడుగా రాహుల్ గాంధీ గారు లక్షలాది మంది మీటింగ్లో చెప్పిర్రు, మేము పెట్టిన ఉషా మేరా కమిటీ రిపోర్ట్ను ఆమోదించండి మహాప్రభు, దళితులకు న్యాయం చేయండి, రాజ్యాంగబద్ధంగా అంబేద్కర్ ఇచ్చినటువంటి జనాభా దామాషా ప్రకారం రావాల్సిన హక్కులను ఇవ్వండి అని పదే పదే చెప్పినప్పటికీ పెడచెవిన పెట్టి ఎన్నికల సమయం వచ్చినప్పుడు ప్రీతం చెప్పినట్లు అసెంబ్లీ ఎన్నికలకు ముందు చెప్పిండు నరేంద్ర మోడీ మిత్రో, మళ్ళీ పార్లమెంట్ వచ్చింది మళ్ళీ మిత్రో అని వస్తున్నాం. నేనేమంటున్నా అంటే మీరు కమిటీ చేశారు సరే, మీరు వాళ్ళకి అపోజిషన్ పార్టీ కాబట్టి మీ కమిషన్ నచ్చలేదో ఏదో సంథింగ్ అనుకుందాం. ఇప్పుడు వాళ్ళు కమిటీ చేశారు, మీరు ఏమైనా డిమాండ్ చేయదలుచుకున్నారు? ఇగో ఈ కమిటీ రిపోర్ట్ ఈలోగా ఇవ్వండి, ఈలోగా మీరు అమలు చేయండి అని మీరు డిమాండ్ చేయొచ్చు కదా. డిమాండ్ చేసేది ఏం లేదు. ఇవాడ 31వ తారీఖు పార్లమెంట్ ఉంది, బిల్లు పెట్టుర్రి, ఇంకా కాలయాపన చేయకుర్రి. నిజంగా మీకు చిత్తశుద్ధి ఉంటే రాత్రి పగలు కూర్చోండి. 2-3 రోజులల్లా ఉషా మేరా కమిటీ ఆల్రెడీ రిపోర్ట్ ఇచ్చింది మా స్థితిగతుల మీద, మా మాదిగ బతుకుల మీద, మా బుడగ జంగాల మీద. ఏ కమిటీ ఏమి ఇచ్చిందో వర్గీకరణ మీద అనుకూలమైన తీర్మానం తీసుకురండి, కాంగ్రెస్ పార్టీ మద్దతు పలుకుతుంది. మా మల్లికార్జున్ ఖర్గే గారు మా సంపతన్న నాయకత్వంలో ఎస్సీ ఎస్టీ డిక్లరేషన్ ఇక్కడ మేము డిక్లేర్ చేసుకున్నాము. ఆ డిక్లరేషన్ లో స్పష్టంగా వర్గీకరణకు మొదటి అంశం చెప్పించినాం. మందకృష్ణ రిపోర్ట్ ఉంది కదా, దానికి ఆమోదిస్తే అయిపోతుంది కదా, డైరెక్ట్ బిల్లు పెట్టేయచ్చు. మందకృష్ణ మాదిగ గారు చెప్పారండి. మీరేమైనా వెళ్ళారా? మందకృష్ణ మాదిగ గారు చెప్పారండి. మందకృష్ణ మాదిగ గారికి ఏదైతే ప్రధానమంత్రి గారు మోదీ గారు వచ్చి వెళ్ళిపోయారో అదే అతనికి పెద్ద విజయంగా కనిపించింది. నిజంగా కూడా ఇప్పుడు ఈ ప్రభుత్వం మీద ఒత్తిడి పెంచాలంటే 31వ తారీఖు పార్లమెంట్ స్టార్ట్ అవుతుంది. ఇది ఆఖరి పార్లమెంటు. దీని తర్వాత మళ్ళీ ప్రధానమంత్రి మోదీ గారు మాజీ ప్రధానమంత్రి మోదీ గారుగా చిత్రీకరిస్తారు. దాని తర్వాత మళ్ళీ వచ్చేది కాంగ్రెస్ పార్టీ, చేసేది మేమే. కానీ నిజంగా మీరు ఏదైతే మా మాదిగలను ఇక్కడ ఆశ పెట్టిపోయినారో 31వ తారీఖు నాడు జరిగే పార్లమెంట్ సమావేశాలలో ఈ బిల్లు పెట్టించండి. కాంగ్రెస్ పార్టీ పక్షాన మల్లికార్జున్ ఖర్గే గారి నాయకత్వంలో మేమందరం కలిసి ఈ బిల్లును పాస్ చేపిస్తాం. మీరు హామీ ఇవ్వగలుగుతారా? 100%. నేను హామీ ఇవ్వడం కాదండి, మల్లికార్జున్ ఖర్గే గారే స్వయంగా ఎస్సీ డిక్లరేషన్ చేసినప్పుడు మొట్టమొదటి అంశం, ఐ వాజ్ ద ఆర్బిట్రేటర్ ఫర్ ద హోల్ డిక్లరేషన్, మొదటి అంశమే దళితులను ఏబిసిడీలుగా వర్గీకరించి సమన్యాయం చేస్తాము అని చెప్పినారు. ఖర్గే గారే చెప్పినారు, కాంగ్రెస్ పార్టీ చెప్పింది. కనుక మీరు పెట్టండి, మేము చేస్తాం. పాయింట్ ఏంటంటే అందరికీ ఓకే, కానీ అడుగు ముందుకు పడదు. ఇదేందో వెరైటీ ఉంటాయి కొన్ని. అడుగు ముందుకు ఎవరిదన్నా పడింది అంటే, వడివడిగా పడింది అంటే, చివరి అంకానికి చేరిందంటే అది కాంగ్రెస్ పార్టీది పడింది. అందుకే 3 సంవత్సరాల సుదీర్ఘమైనటువంటి ప్రయత్నం వల్ల ఉషా మేరా కమిషన్ రిపోర్ట్ వచ్చింది, రెడీగా ఉందండి. ఒక్క కేబినెట్ సమావేశంలో తీర్మానం చేసి రాజ్యాంగాన్ని సవరిస్తే 341(1) 341A(1)లో ఆ రాజ్యాంగ సవరణ చేస్తే తెలంగాణ రాష్ట్రానికి తెలంగాణ రాష్ట్రం ఏం చేస్తారో ఇది మళ్ళీ రాజకీయ అంశంగా తప్పకుండా వస్తుంది. చూద్దాం. మీకైతే నమ్మకం లేదా ఇప్పుడు కమిటీ రిపోర్ట్ వచ్చి అమలు అవుతుందని? అయితే మీకు కేవలం మాటలతోని కూటలు కట్టే ప్రయత్నం చేస్తున్నారు. పార్లమెంట్ ఎన్నికల్లో లబ్ధి పొందడానికి చేసే కుటిల రాజకీయ ప్రయత్నం తప్ప ఇంకొకటి కాదు. ఓకే, చిత్తశుద్ధి ఉంటే 31వ తారీఖు నాడు మొదలయ్యే పార్లమెంట్లో బిల్లు పెట్టాలి. అది మాకు తెలిసిపోతుంది. ఇంకో 2-3 రోజుల్లో బిల్లు బుక్లు తయారైతాయి, అందులో ఉందా లేదా మాకు తెలిసిపోతుంది. ఇది కాలయాపన చేస్తుందా లేదా తెలిసిపోతుంది. దాంతో మేము వీళ్ళ దొంగతనం ఏందో తప్పకుండా ప్రజలలో బయట. థ్యాంక్ యూ వెరీ మచ్ సంపత్ గారు.